మన్యం జిల్లా అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రోడ్ షో, సభల్లో పాల్గొంటూ ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరితో కలిసి కొత్తపల్లి గీత ప్రచార యాత్ర నిర్వహించారు. కురుపాం నియోజకవర్గంలో ప్రధాన రహదారులు, సర్కిల్స్, గ్రామాలలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు గీతకు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా గీతకు మంగళ హారతులు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ పాలన తీరుపై కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మన రాష్ట్రం ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్పశ్రీ గారికి అధికారం ఏమన్నా ఉందా? రాజుని గారికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళ కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు. ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో 5వ ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు.